సిరియాలో రష్యాతో తుర్కీ ఫైట్ తప్పదా? తాలిబన్ల రెబల్స్ సిరియాను దక్కించుకుంటారా? రెబల్స్ ను రెచ్చగొట్టింది ఎవరు? ఇరాన్ ఏమంటోంది? మరిచిపోయిన సిరియన్ అంతరుద్యం మళ్లీ రాజుకుంది. 8 ఏళ్ల తర్వాత తిరుగుబాటుదారులు సిరియన్ ప్రభుత్వ ప్రాంతాలపై విరుచుకుపడ్డారు. కీలకమైన అలెప్పో నగరంతో సహా పలు ప్రాంతాలను తిరిగి దక్కించుకున్నారు. అయితే ఈ పరిణామం ప్రపంచానికి ఎలాంటి సంకేతాన్ని ఇస్తోంది? దీనికి సమాధానం చెప్పడం కష్టమే, ఎందుకంటే దీన్ని ఊహించడం అసాధ్యం. మనం కేవలం గత దశాబ్దాన్ని మాత్రమే పరిశీలించగలము. నాటి ఆందోళనలు, ప్రభావాలు అలాగే ఉన్నాయి. ఇందులో మొదటి ఆందోళన శరణార్థులు. ప్రపంచంలోనే అత్యధికంగా శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశం సిరియానే. 2011లో అంతరుద్యం మొదలైన నాటి నుంచి సుమారు 1,40,00,000 మంది సిరియన్ ప్రజలు తమ సొంత ఇళ్లను, ఊళ్లను వదిలేసి వెళ్లిపోయారు. తాజా అంతరుద్యంతో మరింత మంది సిరియన్లు శరణార్థులుగా మారే అవకాశం ఉంది. రెండో ఆందోళన, సిరియా అనేది విదేశీ శక్తుల ఆధిపత్యానికి అడ్డాగా మారింది. ఆ దేశంలో మోహరించిన సైన్యాలను ఒకసారి పరిశీలించండి. అక్కడే రష్యన్ దళాలు, హిజ్బుల్లా లాంటి ఇరానియన్ తీవ్రవాద గ్రూపులు ఉంటాయి. 900 మంది అమెరికన్ సైనికులు, డజన్ల కొద్దీ టర్కిష్ ట్రూప్లతో పాటు గగనతలాల్లో ఇజ్రాయేలీ ఫైటర్ జెట్లు సిద్ధంగా ఉంటాయి. ఈ శక్తులన్నీ సిరియాలో మాటు వేసి ఉన్నాయి. ఇక్కడ ఎవరికి వారికి సొంత వ్యూహాలు, లక్ష్యాలు ఉన్నాయి. రష్యా, ఇరాన్ మిలిటరీలు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కోసం పోరాడుతున్నాయి. తుర్కీ తిరుగుబాటు గ్రూపులకు మద్దతు ఇస్తోంది. అమెరికా మాత్రం తీవ్రవాద గ్రూపులను లక్ష్యంగా చేసుకుంది. సో ఆయా దేశాలకు భిన్నమైన లక్ష్యాలు సిరియాలో ఉన్నాయన్నమాట. ఈ శక్తులే సిరియాను నిప్పుల కుంపటిగా మార్చేశాయి. ఇక మూడో ఆందోళన ఏంటంటే, ఇస్లామిక్ స్టేట్ పునరుజ్జీవనానికి అవకాశం ఉంది. గత దశాబ్దంలో సిరియాలో ఐసిస్ విధ్వంసమే సృష్టించింది. మళ్లీ సిరియన్ అంతరుద్యం రగలడంతో అస్థిరత్వం, భయాందోళనలు మొదలయ్యాయి. ఈ భయాందోళనలను ఐసిస్ తన గ్రిప్ను పెంచుకోవడానికి, గ్రూప్ విస్తరణకు అనువుగా మార్చుకునే ప్రమాదం ఉంది. సిరియా, ఇరాక్ లో ఐసిస్ అప్పట్లో ఖిలాఫత్ జారీ చేసింది. అంటే ఆ రెండు దేశాలు తమ పాలన కింద ఉన్నాయని తేల్చి చెప్పింది. ఒకానొక సందర్భంలో సిరియాలోనే 1/3 భూభాగాన్ని ఐసిస్ తన కంట్రోల్లోకి తీసుకుంది. సింపుల్ గా తన ఉగ్ర రాజ్యాన్ని ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచి ఐసిస్ దాడులను అప్పట్లో ఉధృతం చేసింది. ఇంటర్నెట్ ఆధారంగా ప్రజలను తీవ్రవాదులుగా మార్చేందుకు యత్నించింది. ఆ తర్వాత బహుళ దేశాలు కలిసి ఐసిస్ ను అంతం చేశాయి. అయితే సిరియాలో మళ్లీ అంతరుద్యం మొదలవడంతో ఐసిస్ మళ్లీ పుంజుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరో శరణార్థి సంక్షోభం, మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధం, ఐసిస్ తిరిగి పుంజుకోవడం. ఈ మూడు భయాందోళనలు భౌగోళిక కమ్యూనిటీని టెన్షన్ పెడుతున్నాయి. ప్లస్ పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తలు మొదలవుతాయి. చమురు ధరలు పెరుగుతాయి. మరిన్ని మిలిటరీలు మోహరించే అవకాశం ఉంది. ఈ సంఘర్షణతో ఎలాంటి సంబంధం లేని మనపైన ప్రభావం పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది భౌగోళిక, ఆర్థిక, భద్రతాపరమైన సమస్యగా మారనుంది. ఇప్పుడు సిరియా అంతరుద్యంలో కీలక పాత్రధారులను చూద్దాం. ముందు తుర్కీ గురించి చూద్దాం. 2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలైనప్పుడు వారికి అంకారా మద్దతు పలికింది. ఆందోళనకారులకు తుర్కీ మద్దతు ఇచ్చింది. బషర్ ను దించేయాలని తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కోరుకున్నాడు. సిరియన్ ప్రతిపక్ష నాయకులకు ఆతిథ్యం ఇచ్చాడు. అంతేకాదు 36 లక్షల మంది సిరియన్ శరణార్థులకు కూడా ఆశ్రయం కల్పించాడు. అయితే సిరియాలో తుర్కీకు అసద్ ఒకటే శత్రువు కాదు. సిరియాకు చెందిన కర్దుష్ రాజకీయ మిలిటరీ గ్రూపులను కూడా తుర్కీ వ్యతిరేకిస్తుంది. కర్దుష్ ఫైటర్లను ఉగ్రవాదులుగా ఎర్డోగన్ అభివర్ణిస్తున్నాడు. ఈ కర్దుష్ గ్రూపులపై సరిహద్దుల వెంబడి దాడులు చేయించాడు. తుర్కీ తీరు చాలా స్పష్టంగా ఉంది. కర్దుష్లను, అసాద్ ను తుర్కీ ఇష్టపడడం లేదు. అందుకే తిరుగుబాటుదారులకు ఎర్డోగన్ మద్దతు ఇస్తున్నాడు. తుర్కీ మద్దతు ఇచ్చే అదే తిరుగుబాటుదారులు తాజాగా అలెప్పోను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ గురించి ఎర్డోగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ తిరుగుబాటు దళాల దాడుల గురించి ఎర్డోగన్ కు స్పష్టంగా తెలుసు. ఎర్డోగన్ కు తెలియకుండా రెబల్స్ ఇంత పెద్ద ఎత్తున దాడికి దిగే అవకాశమే లేదు. ఇక సిరియాలో మరో కీలక పాత్రధారి రష్యా. సిరియాలో అసద్ పాలనకు మాస్కు మద్దతు ఇస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత సిరియాకు ఆయుధాలు, సలహాదారులను రష్యా పంపడం మొదలుపెట్టింది. 2015లో రష్యా డైరెక్ట్ గా సిరియాలో జోక్యం చేసుకుంది. సిరియాలోని రెబల్స్ స్థావరాలపై రష్యా వైమానిక దాడులకు దిగింది. దీంతో అసాద్ కు మరింత భద్రత కల్పించినట్టు అయింది. అయితే సిరియాలో నేరుగా జోక్యం చేసుకోవడంతో పుతిన్ కు ఎలాంటి ప్రయోజనం కలిగింది? పశ్చిమ ఆసియాలో తన గ్రిప్ ను పెంచుకోవడానికి పుతిన్ కు అవకాశం కల్పించింది. కానీ తాజా టెన్షన్ రష్యా అధ్యక్షుడిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. సిరియా విషయంలో లోతైన కుట్ర జరుగుతోందంటూ రష్యన్ మీడియా కథనాలు రాస్తోంది. ఉక్రెయిన్, తుర్కీ, ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ కలిసే
సిరియన్ అంతరుద్యాన్ని మళ్లీ రగిలించేలా చేసినట్టు రష్యన్ మీడియా ఆరోపిస్తుంది. సిరియన్ అంతరుద్యాన్ని మళ్లీ రగిలిస్తే ఆ దేశాలకు ఏం ప్రయోజనం? రష్యన్ దృష్టిని సిరియా వైపు మళ్లించడానికేనని అక్కడి మీడియా చెబుతోంది. రష్యన్ మీడియా చేస్తున్న ఆరోపణల లాజిక్ మాత్రం సరిగ్గా సరిపోతుంది, కానీ దానికి సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇవే ఆరోపణలను అసద్ మరో మిత్రదేశం ఇరాన్ కూడా చేస్తుంది. 2015 వరకు అసద్కు ఇరాన్ మద్దతుగా నిలిచింది. అసాద్ ఆర్మీతో కలిసి ఇరాన్ ప్రచ్ఛన్న శక్తి హిజ్బుల్లా అంతరుద్యంలో పోరాడింది. అసాద్ తరపున పోరాడేందుకు పాకిస్తాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి షియా ముస్లింలను ఇరాన్ నియమించుకుంది. ఇరువురు మిత్రులు కలిసి అసాద్కు విజయాన్ని అందించారు. అసాద్ ఆర్మీకి ఆయుధాలను, అనుభవాన్ని ఈ రెండు దేశాలు అందించాయి. అయితే ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. ప్రస్తుతం ఇరాన్ దృష్టి మరోవైపు ఉంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి మొదలు పెట్టడంతో సిరియా నుంచి హిజ్బుల్లా ఫైటర్లు తిరిగి వచ్చారు. టెన్షన్లు పెరుగుతున్న సమయంలో ఇరాన్ కూడా తమ తీవ్రవాద దళాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో వెన్నెముక లాంటి మిత్రులను అసాద్ ఆర్మీ కోల్పోయింది. రష్యా నుంచి గగనతల రక్షణను కూడా అసాద్ కోల్పోయాడు. గ్రౌండ్ లో ఇరాన్ మద్దతు బలహీనపడింది. ఇదే రెబల్స్ కు కలిసి వచ్చింది. తాజాగా తుర్కీయే, ఇరాన్ విదేశాంగ మంత్రులు అంకారాలో సమావేశమయ్యారు. వారి మధ్య విభేదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సిరియాలో రెబల్స్ దాడిపై ఇజ్రాయెల్, అమెరికాను ఇరాన్ నిందించింది. రెబల్స్ దాడుల్లో విదేశాలను నిందించొద్దంటూ తుర్కీయే స్పష్టం చేసింది. తమకు అందించిన సమాచారం మేరకు సిరియాలో ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలు తీవ్రమైనట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ చెప్పాడు. అమెరికా, ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలున్న ఉగ్రవాదులే అలెప్పోపై దాడి చేసినట్టు అబ్బాస్ నిందించాడు. సిరియాలో సంఘర్షణ వాతావరణాన్ని ఈ రెండు దేశాలే సృష్టించినట్టు ఆరోపించాడు. పాలస్తీనాలోనే ఇజ్రాయెల్ నేరాలను కప్పిపుచ్చుకునేందుకు సిరియా అంతరుద్యాన్ని తెరపైకి తెచ్చినట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి విమర్శించాడు. సిరియాలో పరిణామాలను వివరించడంలో ఇరాన్ పోరుబాట అంచనా వేసినట్టు తుర్కీయే విదేశాంగ మంత్రి అకాన్ ఫిదాన్ తెలిపాడు. తాజా సిరియా రెబల్స్ దాడుల్లో ఎలాంటి విదేశీ జోక్యం లేదని స్పష్టం చేశాడు. సిరియాలోనే వాస్తవాలను గుర్తించడంలో తెహ్రాన్ పొరపాటు చేసినట్టు తెలిపారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, నెక్స్ట్ సిరియాలో ఏం జరగబోతోంది? తాజాగా సిరియాకు మద్దతుగా వైమానిక దళాన్ని వెంటనే మాస్కు పంపించింది. కొన్ని ఇరానియన్ తీవ్రవాద సంస్థలు కూడా సిరియాకు తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. రెబల్స్ ను అడ్డుకునేందుకు ఈ రెండు దేశాలు సిద్ధమయ్యాయి. కానీ ఈ దాడిని అంత తొందరగా మాస్కో, తెహ్రాన్ దళాలు అడ్డుకోవడానికి సాధ్యపడదు. అప్పటిలోగా రెబల్స్ సాధ్యమైనన్ని భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తుంది. అసాద్ ను మిలిటరీ పరంగా మాత్రమే కాదు, రాజకీయంగా కూడా రెబల్స్ ఘోరంగా దెబ్బతీశారు. అసాద్ నియంత్రణలో ప్రస్తుతం 60% పైగా సిరియన్ భూభాగం ఉంది. అతడికి అరబ్ దేశాల నుంచి మద్దతు ఉంది. ఈ యుద్ధంలో బషరే విజయం సాధిస్తాడని అంచనా వేస్తున్నారు. కానీ అతడు మాత్రం ఇరాన్, రష్యా దయపై ఆధారపడి ఉన్నాడు. కానీ విదేశాల మద్దతు లేకుండానే తాలిబాన్లు తిరిగి ఆఫ్ఘనిస్తాన్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇదే సిరియా అధ్యక్షుడు అసాద్ కు కలవరాన్ని కలిగిస్తోంది.